బీసీకి సపోర్ట్ ఇచ్చారా? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇట్లా ఏదైనా పార్టీ ఏదైనా సపోర్ట్ ఇచ్చారా? అన్ని పార్టీలు దొంగ పార్టీలే, నంగా నాచి కథలే. మొన్న అక్టోబర్ 18 నాడు తెలంగాణ బంద్ పిలుపునిస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే అసలు అడ్డుకున్నది ఎవరు? ఇంకోటి, పార్టీల వైఖరి చెప్పకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది కోర్టు పరిధిలో ఉందని చెప్తా ఉంది. రిజర్వేషన్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నువ్వు హుటాహుటిన నువ్వు సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెడుతున్నావు అంటే 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల కోసం అని అంటున్నావు. అది మార్చి 31 వరకు నీకు అవకాశం ఉంది కదా. కోర్టు పరిధిలో కోర్టు నిర్ధారించిన తర్వాత నువ్వు సర్పంచ్ ఎన్నికలకు పోతే నీ చిత్తశుద్ధి మాకు బీసీల పైన ఉంది అని చెప్పేసి మేము నమ్ముతుండే. నువ్వు అన్ని తుంగలో దొక్కేసేసి బీసీలని తడిబట్టతో గొంతు కోసి నువ్వు సర్పంచ్ ఎన్నికలకు పోయినావు. సేమ్ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. నువ్వు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, నిన్నగాక మొన్న పోయి హైదరాబాద్ తెలంగాణకి ఇన్వైట్ చేసిన మోడీని రమ్మని చెప్పి. మరి అదే టైంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టండి సార్, మేము మద్దతు ఇస్తాము, మేము ప్రతిపక్షంగా మేము మద్దతు ఇస్తాము, మా తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పేసి మీరు ఎందుకు అడగలేదని నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇవాళ ప్రైవేట్ బిల్లు కూడా పెట్టవచ్చు. యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ బిల్లు కూడా పెట్టవచ్చు. ప్రైవేట్ బిల్లు పెట్టకుండా పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తే, మీరు పార్లమెంటుని స్తంభింపజేయగలిగితే బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉందని మేము అనుకుంటాము. ఇంకొకటి, ఇవాళ పార్లమెంట్ నడిపించకపోతే ముఖ్యమంత్రి గారు మీరు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి కూడా చెప్తా ఉన్నాము, పార్లమెంట్ సమావేశాలు ఈ 15 తారీఖు లోపు అయితే కాబట్టి ఈ తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో మోడీని కలిసి బీసీల 42% రిజర్వేషన్లను ఏదో ఒకటి తేలకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం మరో తెలంగాణ ఉద్యమం లెక్క అగ్నిగుండం అవుతుంది. ఎంతోమంది బీసీల ఆత్మ బలిదానాలు చేస్తూ ఉన్నారు కాబట్టి, ఉదాహరణకి ఈరోజు చనిపోయిన ఈశ్వరాచార్య దీనికి నిదర్శనము. బీసీల ప్రాణాలతో చెలగాటాలు ఆడకండి. మీరు చెప్తా ఉన్నాము 100% మీరు రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రాణాలు పోయిన తర్వాత మీరు రిజర్వేషన్ అమలు చేస్తే కుటుంబాలు వీధిన పడితే. ఇవాళ చనిపోయిన ఈశ్వరాచార్యకి 3 2 అమ్మాయిలు 1 బాబు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన ఎంత క్షోభ అనుభవించిండో మీరు అర్థం చేసుకోవాలి. ఉట్టిన సర్పంచ్ ఎన్నికలు పెట్టడం వల్లనే మాకు ద్రోహం జరుగుతుందని చెప్పేసి ఆయన పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లాగైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడయిండో, ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా సాయి ఈశ్వరాచారి తొలి అమరుడయ్యిండు. బీసీ ఉద్యమం ఇక ఆగదు. బీసీలు దయచేసి చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీల ప్రజలకు చెప్తా ఉన్నాము, మీరు రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి, దీక్షలు చేయాలి. ఇవాళ ఆత్మార్పణలు చేసుకోవద్దు. మనము దీక్షలతోటి ధర్నాలతోటే న్యాయబద్ధంగానే మనం రిజర్వేషన్లు సాధించుకుందాము. ఎవరు కూడా ప్రాణార్పణ చేయొద్దని మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.